హెచ్ఎంటీవీ చీఫ్ ఎడిటర్ రామచంద్రమూర్తి గారిని కూడా ఒకసారి మన వేదిక మీదకి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ అండి. చాలా సంతోషంగా ఉంది మీ అందరూ ఇక్కడికి వచ్చి మా హెచ్ఎంటీవీ హెచ్ ఇండియా ఆతిథ్యం స్వీకరించి మా కోసం ప్రజల సంతోషం కోసం మీరు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీకు మా అభినందనలు. నేను కానీ మా చైర్మన్ వామన్రావు గారు కానీ మా మిత్రులందరూ కానీ మేమందరం కూడా గ్రామాల్లో పుట్టిన వాళ్ళం. 16 సంవత్సరాలు గ్రామంలో పెరిగి బాగా తెలిసి ఉంటుంది అని. కాబట్టి మా గ్రామం అన్న గ్రామ సంస్కృతి అన్న అక్కడి వాతావరణం అన్న తెలుగు భాష అన్న మాకు చాలా మక్కువ. అందుకే మేము మా హెచ్ఎంటీవీలో మీకు తెలుగు భాష కార్యక్రమాలు చాలా కనిపిస్తాయి. మీకు తెలుగుదనం ఉట్టిపడుతుంది మా ఛానల్లో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాంటి ఒక కార్యక్రమం ఇంకా చాలా నిర్వహించాలని మనస్ఫూర్తిగా మేమందరం కోరుకుంటున్నాం. హెచ్ఎంటీవీ వారికి ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా మా అందరి తరపు నుంచి సంక్రాంతి శుభాకాంక్షలు అండి. మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాగా సుపరిచితురాలండి ఈవిడ. మంచి డాన్సర్ అండి. డాన్స్ కాదు, జిమ్నాస్టిక్స్ కాదు, ఆర్టిస్ట్గానే కాదు, అసలు మీకు అందరికీ బాగా సుపరిచితురాలు. నేను ప్రత్యేకంగా ఈవిడ గురించి చెప్పకర్లేదు. ఈవిడ గురించి కూడా మీకు ఒక హింట్ ఇస్తాను. ఏంటో చెప్పనా? చిన్న కోడలో విలన్ అండి. యాయ్ అంటుంటుంది. అంటే చిన్న కోడలు బాగా బెదిరించేస్తూ ఉంటుంది. ఆవిడ గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. వస్తున్నారు కదా, చూడండి. ఆవిడ నటన సామర్థ్యం చూసిన తర్వాత ముచ్చటిస్తాను మీతో. ఓకే, చూడండి. శ్వేత గారు భయమా ఏంటి? ఆ భయానికే భయం వేస్తుంది. అలా అంటే తెలుసా, భయం వేస్తుంది అంట. అంత లేదు, మామూలుగా కాదు. జిమ్నాస్టిక్స్ మొదలెడితే కాళ్ళు పైన ఉంటే తల కిందకుంటుంది. నేను చూశాను. అందులో మంచి డాన్సర్, మంచి ఆర్టిస్ట్ కూడా. సంక్రాంతికి మీరు జడ్జిగా వచ్చారు. సంక్రాంతి లక్ష్మి, ఎలా ఫీల్ అవుతున్నారు? ఐఎమ్ వెరీ హ్యాపీ. సంక్రాంతి అంటేనే కన్నుల పండుగగా ఉంటుంది. ఇప్పుడున్న జనరేషన్లో హాఫ్ సారీస్ అనేవి చాలా తగ్గిపోయాయి. బట్ హాఫ్ సారీస్కి నేను రావడం ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ థ్యాంక్ యూ హెచ్ఎంటీవీ సంక్రాంతి లక్ష్మి. సంక్రాంతి లక్ష్మి కార్యక్రమానికి ఓకేనండి. మీతో పాటు మిగతా జడ్జెస్ కూడా అక్కడ కూర్చున్నారు. మీరు న్యాయ నిర్ణేతగా ఇప్పుడుండే రౌండ్స్లో మీరు జడ్జ్మెంట్ ఇవ్వాలి. చూద్దాము మీరు ఎంతవరకు న్యాయం చేయగలుగుతారనేది. జడ్జ్ పోస్ట్ అనేది చాలా కష్టమైంది. బట్ ఆల్రెడీ అదే కంగారులో ఉన్నారు అక్కడ మిగతా జడ్జెస్ కూడా. ఇంకొక జడ్జ్ ఉన్నారండి. ఎవరు అనుకుంటున్నారా? చాలా అందంగా ఉంటారు. అందంగా ఉండడమే కాదు, ఆవిడ నగలతో, చీరలతో మామూలుగా మెప్పించిన ఆడవాళ్ళందరూ అబ్బా ఎంత బాగున్నాయో ఆవిడ నగలు, అబ్బా ఎంత బాగున్నాయో ఆవిడ చీరలు అనుకుంటుంటారండి. అండ్ నటన విషయానికి వస్తే అబ్బో చెప్పక్కర్లొద్దండి. నేను ఇలా చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి ఉన్నాను కూడా, ఆవిడ ఎప్పటి నుంచో ఉన్నారు. మంచి ఆర్టిస్టే కాదండి, మంచి డాన్సర్ కూడా. ఈవిడ అనుకోవచ్చు, ఈవిడ కాదు, నిజంగా మంచి డాన్సర్ ఆవిడ. క్లాసికల్ డాన్సర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఎవరు అనుకుంటున్నారా? జగతి సిగలో జాబిలమ్మకు వందనం వందనం, మమతలెరిగిన మాతృభూమికి మంగళం మాతరం. మగువ శిరసున మణులు పొదిగెను హిమగిరి. ఎలా ఫీల్ అవుతున్నారండి? ఐఎమ్ సో హ్యాపీ. పండగ కదా, మరి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మిమ్మల్ని ఇక్కడ చూడడం కాదు, మిగతా అంతమంది జడ్జెస్తో పాటు మిమ్మల్ని చూడడం మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము.
విషయం చెప్పాలనుకుంటున్నాను అందరు పార్టిసిపెంట్స్కి. విన్నర్ ఒక్కళ్ళే, కానీ యాక్చువల్గా ఎంతోమంది ఆడపడుచులు ఉన్నారు కదా మన ఆంధ్రదేశంలో. అంతమందిలో ఇక్కడ కొంతమంది వచ్చారు. సో ఆల్రెడీ వాళ్ళు విన్నర్స్. సో ఫైనల్ విన్నర్ మనకు అదొక ప్రొసీజర్ కదా, ఇంత అయిన తర్వాత ఒక విన్నర్ని అనౌన్స్ చేయాలని. సో నా ఉద్దేశంలో అయితే వచ్చిన ఆడవాళ్ళందరూ విన్నర్స్ అండ్ ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. హెచ్ఎంటీ విత్ హన్స్ ఇండియా నిర్వహిస్తున్న సంక్రాంతి లక్ష్మి కార్యక్రమంలో ఇప్పటివరకు మన జడ్జెస్ అందరూ వచ్చేసారు. ఇంకా మన సంక్రాంతి లక్ష్మీలందరూ వెయిటింగ్ అండి. వాళ్ళు ర్యాంప్ వాక్తో మిమ్మల్ని అలరించాలి అని. చూద్దాం.